హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జెస్సీ వ్లాగ్స్. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే నేను విజయవాడ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను విత్ మై బ్రదర్. సో ఫస్ట్ అయితే మేము మెక్డీకి వెళ్ళిపోయాము. ఇక్కడ చికెన్ బర్గర్, చికెన్ వింగ్స్ 4, మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఒక స్మూతీ అయితే ఆర్డర్ చేసుకుందాం అనమాట. చాలా యమ్మీగా ఉంది, టేస్ట్ అయితే చాలా స్పైసీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుండగా మా బ్రదర్ ఒకటి చెప్పారనమాట, త్రిబుల్ఎస్ ఇడ్లీ అనేది బాగుంటుందని చెప్పి. సో వీ స్టార్టెడ్ దేర్. ఇది ఎక్కడ అంటే మనకి పాలిక్లినిక్ రోడ్లో ఉంటుందన్నమాట, నియర్ బై మండవాస్ సైడ్ ఉంటుంది. అక్కడికైతే వెళ్దాము. చూస్తున్నారు కదా, పాక ఇడ్లీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక పాకలో అనమాట మనకి సిట్టింగ్ అంతా ఉంటుంది. ఇట్లా మనకి విలేజ్ స్టైల్లో మనకి హోటల్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడైతే, క్రౌడ్. అండ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఇడ్లీ. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ మనకి స్క్వేర్ షేప్డ్ ఇడ్లీ ఉంటుంది కదా, సో ఆ ఇడ్లీ ఇస్తారనమాట విత్ గీ, పొడి, చట్నీ అయితే ఆసమ్ అంటున్నారు అందరూ. సో నేను కూడా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను కూడా ఇక్కడికి వద్దామనేసి వచ్చేసాను. అండ్ తిన్న తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఇంత క్రౌడ్ ఉన్నారో ఇక్కడ అని. సండే కాబట్టి విత్ ఫ్యామిలీస్ వచ్చేసారు అందరూ. ఐ ఎంజాయ్డ్ ఈటింగ్ ఇడ్లీ. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఇంకా తినాలనిపిస్తుంది. బట్ మనకి ఇంకో రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి చెరొక ప్లేట్ తినేసాం మేము. నెక్స్ట్ మేము నియర్ బై పీవీపీ స్క్వేర్ దగ్గర మనకి ఒక పానీపూరి సెంటర్ ఉంటుందన్నమాట. సో అక్కడ పానీపూరి బాగుంటుందని చెప్పారు మా బ్రదర్. సో వీ స్టార్టెడ్ దేర్. సో ఇదే నేను చెప్పింది, చరణ్ పానీపూరి చాట్. సో ఇక్కడ మేము ఒక సింగిల్ ప్లేట్ పానీపూరి అండ్ ఒక దహీ పూరి అయితే ఆర్డర్ చేసాము. చూస్తారు కదా ఎంత యమ్మీగా ఉంది తెలుసా, తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్రిస్పీగా ఉండాలి మనకి పానీపూరి ఎప్పుడైనా కూడా. చాట్ కూడా చాలా టేస్టీగా ఉంది, దహీ పూరి కూడా చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ అలా పీవీపీకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీద నాకు పాప్సికల్స్ అని ఒక ఐస్ క్రీమ్ వెహికల్ అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, బట్ మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి ఒక సింపుల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. చూడడానికి ఇంతనే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, బట్ టేస్ట్ అయితే బాగుంది. సో ఈ డేనైతే నేను ఒక కోకోనట్ వాటర్తో ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.